ఇంకా కట్టోట్లో నిజంగా థియేటర్లు అన్నిటికీ ఇన్సూరెన్స్ చేసి పెట్టుకోవాలి ఓజీ దెబ్బకి. నిజంగా థియేటర్లు అన్ని కాల్చి పారేస్తారు నిజంగా. సాంగ్స్ అసలు ఓజీలో ఏ సాంగ్ అయినా సరే వింటా అంటే లిటరల్ గూస్ బంప్స్ లేస్తున్నాయి అనమాట. ఓజీకి మాత్రం నిజంగా మన రేవంత్ రెడ్డి గారు బంధించినా పర్వాలేదు స్కూళ్ళకి. పవన్ అన్న ఫ్యాన్, నిజమైన ఫ్యాన్ అంటే సుజిత్. అసలు ఆయనకి పిఠాపూర్లో ఆడమ్మ నిలబెట్టి మరి గుడి కట్టాలన్న. ఇదే కాదు, ఏమంటే అవి లేచి కూర్చుంటాయి అసలు ఆ సాంగ్స్కి. ఒక్కొక్క రేంజ్లో ఉంది ఒక్కొక్క సాంగ్. ఇది కూడా ఆ రేంజ్లోనే ఉంది. ఇంకా సినిమా వస్తే మాత్రం థియేటర్లు నిజంగా తగలబెడతారేమో ఆ రేంజ్లో ఉంది ఆ సాంగ్. మ్యూజిక్ ఎలా అనిపించింది? తమన్ గారు కొట్టింది మరి కొంచెం విజువల్స్ పరంగా పవన్ అన్న ఎక్కడైనా కనిపిస్తాడేమో అనిపించింది, బట్ ఎక్కడ కనపడలేదు. జస్ట్ ఆ బొమ్మలు గిమ్మలు అట్లా పెట్టారు. బట్ విజువల్ పరంగా ఒక ఫైట్లో మొత్తం లాగేస్తాడేమో ఈ పాటని. అప్పట్లో మనం అఖండ చూసాం కదా, ఇలా సేమ్ సాంగే. బట్ అది విజువల్స్ పరంగా చూసినప్పుడు మనం థియేటర్లో వణికాం. ఈసారి కూడా ఓజీ దెబ్బకి థియేటర్లు వణుకుతాయి. అది పవన్ అన్న స్టామినా అన్న. పవన్ అన్న ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తారు, ఇలాంటి సినిమా కావాలి, మా పవన్ అన్న కల్ట్ ఏందో చూపిస్తామని చెప్పి. వస్తుంది ఓజీ, పవన్ అన్న కల్ట్ చూపిస్తాం పక్కా. నిజంగా శవాలు లేస్తాయన్న, కాసుకొని కూర్చున్నారు. ఒక్కొక్క లక్ష టికెట్ పెట్టుకుంటున్నారు, 5 లక్షలు పెట్టుకుంటున్నారు. ఇంకా కట్టోట్లో నిజంగా థియేటర్లు అన్నిటికీ ఇన్సూరెన్స్ చేసి పెట్టుకోవాలి ఓజీ దెబ్బకి. నిజంగా థియేటర్లు అన్ని కాల్చి పారేస్తారు నిజంగా. ఎంత చేయాలి అంత చేస్తారు, ఎందుకంటే పవన్ అన్న మళ్ళీ సినిమా చేస్తలేదు తెలీదు. ఓజీకి మాత్రం నిజంగా మన రేవంత్ రెడ్డి గారు బంధించినా పర్వాలేదు స్కూళ్ళకి. ఆ రేంజ్ ఉందన్నమాట. నిజంగా కొట్టుకుంటా ఉంది ఆ మ్యూజిక్, కింద వెంటనే గుండెల్లో కొట్టుకుంటా ఉంది. ఈ బీట్ థియేటర్లో మేము ఎట్ట తట్టుకుంటామన్నా, మా దేవుడిని అసలు స్క్రీన్ పైన చూస్తూ ఉంటే ఆ బీట్కి ఎలా అయితే చూడాలనుకున్నామో అలాగైతే చూపించాడు సుజిత్. నేను కాదన్న పవన్ అన్న ఫ్యాన్. ఉంటారు చూడు, కొన్ని లక్షల మంది, లక్ష పెట్టుకుంటాడు, 2 లక్షలు పెట్టుకుంటాడు. వాడు కాదు అసలు పవన్ అన్న ఫ్యాన్. నిజమైన ఫ్యాన్ అంటే సుజిత్. అసలు ఆయనకి పిఠాపూర్లో ఆడమ్మ నిలబెట్టి మరి గుడి కట్టాలన్న. పవన్ అన్నని ఎలా చూపించాలో అలా చూపించాడు నిజంగా. సుజిత్ గుడి కట్టిన తర్వాత దానికి ఎదురు ఇంకో గుడి తమనన్న కట్టేస్తాం. ఇప్పటి నుంచి నందమూరి తమన్ అనేది ఎంత ఫేమస్ అవుతుందో కొనిదేల తమన్ కూడా అంతే ఫేమస్ అవుతుంది. నిజంగా ఓసి దాగే కొట్టాడేమో నాకు తెలుసా. చీప్ లిక్కర్ తాగి, బీపీ తాగి ఎట్టంతటి గుద్దిపాటు తెంగాడు. థియేటర్లో మాకు మాత్రం నిజంగా రోమాలు కింద ఏమేమి ఉన్నాయి అన్నీ లేచి కూర్చొని ఇట్లా చూస్తూ ఉంటాం. ఇలా చూస్తామన్న దేవుడిని వణుకుతా ఉంటారు చేతులు ఇట్లా. పిర్రలు కూడా ఇట్లా లెయ్యాలన్నమాట నిజంగా ఆ సౌండ్కి ఒక్కొక్కటి ఆ సీట్లలో కూర్చుంటే. అందుకే నా తమను ఓజీ తర్వాత అన్నాడుగా, ఏమన్నాడు తమను, ఓజీ దాకా గడ్డాల విషయాలు దేనని చెప్పాడు. ఏ అమ్మ మేము తీపిస్తాం, అప్పుడు ఎవరెవరికి ఎట్లా మాట్లాడాలో అట్లా తీసి మాట్లాడతాం మేము, సరేనా. ఒక్క ముక్కలో సాంగు చొక్కాలు కాదు ఏది పెట్టాడు చింపుకునేలాడు. అమ్మ నిజంగా కోసుకోవాలనిపిస్తుంది. సినిమా రాని చూపిస్తానా. ఇప్పుడు ఏ సినిమా కూడా ప్రీ సేల్స్ ఇంతగానం అవ్వలేదు. అంటే యుఎస్ ప్రీ సేల్స్ మనం చూస్తాం, ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఏ సినిమా అవ్వలేదు. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా అయింది కదా, ఎలా ఉండబోతుంది అంట? ఓజీ ఎఫెక్ట్ మాత్రం భయంకరంగా ఉంటుంది అన్న. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఓపెనింగ్స్ రావాలి అంటే డే 1 కొట్టాలంటే ఎన్టీఆర్ అన్న కొట్టాలి, లేదా పవన్ అన్న కొట్టాలి. లాంగ్ రన్ కొట్టాలంటే మహేష్ బాబు అన్నే కొట్టాలి, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి.